హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాల్ని సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృప, కాపుదల, భద్రత దయచేసి దేవా నీ సన్నిధిలో ప్రభా మమ్మల్ని భద్రపరిచి నీ కాపుదల దయచేసి గత వారమంతా కాచి కాపాడి మరొక వారాన్ని అనుగ్రహించిన దేవాది దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఎవరైతే నీ యొక్క బిడ్డల యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో పరిశుద్ధాత్మ దేవా నీ సన్నిధిని మేము అందరం అనుభవించాలయ్యా. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకోదేవా, నీ కార్యం జరిగించుదేవా, నీ నామాన్ని మహిమపరచుకోదేవా, నీ గొప్ప కృపను అనుగ్రహించుదేవా, సహాయంతో నింపండి సర్వశక్తిమంతుడా, నీ కార్యం జరిగించుకోనండి తండ్రి. యేసయ్యా ప్రతిదీ నీ యొక్క అధికారంలో తీసుకొని కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనండి, కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనండి. నువ్వే కార్యం జరిగించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా 1 సమూయేలు 7వ అధ్యాయము 2వ వచనం. 1 సమూయేలు 7వ అధ్యాయము 2వ వచనం. మందసము కిర్యతారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండా. మరొకసారి చదువుకుందామండి. 1 సమూయేలు 7వ అధ్యాయము 2వ వచనం. మందసము కిర్యతారీములో ఉండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము ప్రార్థనను నీ జీవితంలో నిర్లక్ష్యం చేస్తున్నావా? ప్రార్థనను నీ జీవితంలో నిర్లక్ష్యం చేస్తున్నావా? ఒక్కసారి దేవుడు మనందరినీ, నిన్ను నన్ను ఈ ప్రశ్న వేస్తున్నారు. మనము ఒకప్పుడు దేవుడి మీద ఆసక్తి కలిగి ఎంతగానో ప్రార్థనలో ఉండేవాళ్ళం. మన జీవితం ఎలా ఉండేది అంటే, ఆ రోజు ప్రార్థన చేయకుండా, దేవుడితో మాట్లాడకుండా, దేవుడితో సహవాసం చేయకుండా ఉండలేని పరిస్థితి. ఆ రోజు గడిచేది కాదు, ఆ రోజు మనం ఉండేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు మన యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందంటే, కొన్ని నెలలు అయిపోయింది, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఏదో నామకార్థ ప్రార్థన, ఏదో సంఘానికి వెళ్తున్నావు కానీ నామకార్థ ప్రార్థనతో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. అనేక సార్లు నువ్వు ప్రార్థనతో అనేకమైన కార్యాలు నీ కుటుంబంలో నువ్వు చూస్తున్నావు. అంతేకాదు, నీకు ఎవరైతే ప్రార్థన చేయమని చెప్పి ఉన్నారో వారి జీవితంలో కూడా నువ్వు ప్రార్థన చేయడం వల్ల అనేకమైన కార్యాలు జరిగాయి. కానీ ఇప్పుడేం జరిగిందో తెలుసా? నువ్వు ప్రార్థనని నిర్లక్ష్యం చేయడం వల్ల అనేకమైన సమస్యలు, గందరగోళం, అర్థం కాని పరిస్థితి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నావు. నువ్వు ప్రార్థన చేయకపోవడం వల్ల ఇంకొక విషయం ఏం జరుగుతుందో తెలుసా? సాతానుకు నీ మీద అధికారాన్ని నువ్వే ఇచ్చేసావు. నువ్వు దేవుడితో సహవాసం చేయటం లేదు కాబట్టి, దేవుడితో ప్రార్థనలో సహవాసం చేయడం లేదు కాబట్టి సాతాను నీ మీద అధికారాన్ని చలాయిస్తా ఉన్నారు. అర్థమవుతుంది కదా? ప్రార్థనని మన జీవితంలో నిర్లక్ష్యం చేయడం వల్ల మనకి సమాధానంగా ఉంటున్నాం, రోజులు గడిచిపోతున్నాయి, ఏదో జీవిస్తున్నాం అన్న పేరు మాత్రం ఉంది, కానీ మన జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం మనం పొందుకోలేకపోతున్నాం. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఎప్పుడైతే ప్రార్థనకు నిర్లక్ష్యం చేస్తున్నావని నీకు తెలిసి మరలా నీ హృదయాన్ని త్రిప్పుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపపడి మరలా నీ ప్రార్థన జీవితాన్ని మొదలు పెడతావో, మన దేవుడు కనికరం గల దేవుడు, మన దేవుడు రెండవ అవకాశాలనిచ్చే దేవుడు, మన దేవుడు కృపా గల దేవుడు. కాబట్టి మరలా నిన్ను హత్తుకొని నువ్వు ఎట్లా అయితే ఒక ప్రార్థన వీరురాలులాగా, ప్రార్థన పరుడుగా ఒక సాక్ష్యాన్ని కలిగి ఉన్నావో, అటువంటి ఆత్మను దేవుడు మరలా నా హృదయంలో అనుగ్రహించగలడు. నువ్వు ప్రార్థనకు ఒక క్రైస్తవుడిగా మనం ఎలా ఉండాలో తెలుసా అండి? మనకి పనులన్నీ చేయడానికి ఒక సమయం ఉంటుంది. ఈ యొక్క సమయానికి మనం నిద్రలేస్తామా అన్న మాట ఉంటుంది. ఈ యొక్క సమయానికి నువ్వు ఆహారం తీసుకుంటావు. ఈ యొక్క సమయంలో నువ్వు నీ యొక్క పనులు
పనుల నిమిత్తం బయటికి వెళ్తావు, ఈ యొక్క సమయంలో నువ్వు ఉద్యోగానికి వెళ్తావు, ఈ యొక్క సమయంలో నువ్వు ఈ పని చేస్తావు అని ఉంటుంది. కానీ మన క్రైస్తవులో ఒక సాక్ష్యం ఉండాలి. ఏంటి అంటే, నిన్ను నన్ను చూసినప్పుడు మన ఇంటిలో వాళ్ళు కానీ మన యొక్క ఇంటిలో వాళ్ళు, మన కుటుంబ సభ్యులు ఒక సాక్ష్యాన్ని చెప్పాలి. ఏంటో తెలుసా? ఈ యొక్క సమయంలో నా తల్లి, నా తండ్రి, నా తమ్ముడు, నా అక్క ఈ యొక్క సమయంలో వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటారు. ఈ యొక్క సమయంలో వారు ఎవరితో మాట్లాడరు, వారు ప్రార్థన చేసుకుంటారు అన్న సాక్ష్యాన్ని నువ్వు నేను మన కుటుంబ సభ్యుల మధ్యలో మనం కలిగి ఉండాలంటే ఆ సాక్ష్యాన్ని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నారు. ఈ యొక్క 24 గంటల కొంత సమయం నువ్వు దేవుడికి ఇవ్వాలి. ప్రార్థనను నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. మనము చదివిన వాక్యంలో చూసినట్లయితే దేవుని మందసం యుద్ధానికి వచ్చారు. ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు దేవుని మందసాన్ని ఆ ఫిలిస్తీన్లు యుద్ధంలో ఇశ్రాయేల్ మీద గెలవడం వల్ల దేవుని మందసాన్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఆ ఫిలిస్తీన్ల దగ్గర ఆ అష్టోదు అనే ప్రాంతంలో తీసుకువెళ్ళారు. అక్కడ 7 నెలలు దేవుని మందసం ఉండిపోయింది. దేవుని సన్నిధి ఇశ్రాయేల్ నుంచి పోయింది. దేవుని మహిమ ఇశ్రాయేల్ నుంచి పోయింది. తరువాత వీరు అక్కడ వారికి కొంత బాధలు కలగడం వల్ల ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే ఆ మందసాన్ని తిరిగి కిర్యాతారీము అనే ప్రాంతానికి పంపించేస్తారు. అక్కడ 20 సంవత్సరాలు మందసం అక్కడే ఉండిపోయింది. అంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు దేవుని మందసం, దేవుని భయము లేకుండా, దేవుని మాట వినకుండా, దేవుణ్ణి అనుసరింపకుండా, ప్రార్థన లేకుండా వాళ్ళు జీవించారు. అందుకే మనం చదివిన వాక్యంలో వారికి దుఃఖం కలిగిపోయింది. వారు దేవుణ్ణి అనుసరింపకపోవడం వల్ల వారి జీవితంలో దుఃఖం కలిగింది అని దేవుడు మాట్లాడుతున్నారు. అసలు ప్రార్థన వల్ల మనం ప్రార్థన చేయకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి? ప్రార్థన చేస్తే మన జీవితంలో దేవుడు విజయాన్ని, కార్యాలను ఎలా చేస్తారో మనం 3 విషయాల్లో ఈరోజు మనం నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ప్రార్థనకు నీ జీవితంలో నిర్లక్ష్యం చేస్తున్నావా? ప్రార్థనను నీ జీవితంలో నిర్లక్ష్యం చేస్తున్నావా? మొట్టమొదటిగా, దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటారు, నువ్వు దేవుడితో సహవాసం చేయాలి. మొట్టమొదటిగా దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటారు, నువ్వు దేవుడితో సహవాసం చేయాలి కదా. మనతో దేవుడు ఎప్పుడు, ఆయన సన్నిధి ఎప్పుడు మనతోనే ఉంటుంది. సదాకాలము నేను మీతో ఉంటానని సెలవిచ్చిన దేవుడు, ఆయన సన్నిధి మనతోనే ఉంటుంది. కానీ ఆ సన్నిధిని, ఆయనను అనుభవించే ఆత్మీయ స్థితి మనలో ఉండాలి. ఈ ఒక పరిస్థితిని మనం ఇక్కడ చూద్దామండి. 1 సమూయేలు 4వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చూద్దాం. 1 సమూయేలు 4వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. ఇశ్రాయేలు మీదకి ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు వారు యుద్ధం చేస్తా ఉన్నప్పుడు ఆ యొక్క ఫిలిస్తీన్లు ఓడిపోతారు. ఓడిపోవడమే కాదు, ఫిలిస్తీన్ల సైన్యంలో 4,000 మంది చనిపోతారు. ఆ చనిపోయినప్పుడు ఇశ్రాయేలీయులకి ఒక ప్రశ్న వస్తుంది, మన దేవుడు మనల్ని ఎందుకు ఓడించాడు? మన సైన్యంలో 4,000 మంది ఎందుకు చనిపోయారు అన్న ప్రశ్న వాళ్ళలో కలుగుతుంది. వాళ్ళలో కలిగినప్పుడు దేవుని మందసం ఎక్కడో షీలోహులో ఉండిపోయింది. ఆ దేవుని మందసాన్ని మనం తీసుకొచ్చి ఆ కిర్యతారీంలో ఉన్న ఆ దేవుని మందసాన్ని మనం తీసుకొద్దాం. అప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు, అప్పుడు దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి కొంతమందిని పంపించి అక్కడున్న దేవుని మందసాన్ని, షీలోహులు అక్కడున్న మందసాన్ని వారు తీసుకొని వస్తారు. ఆ మందసానికి యాజకులుగా ఏలి యొక్క కుమారులు హోఫ్నీ ఫినెహాసు వారిద్దరూ ఉంటారు. వారిద్దరూ ఉన్నప్పుడు ఆ మందసం వారి మధ్యలోకి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒకసారి చూద్దామండి. 4వ అధ్యాయము 1 సమూయేలు 4వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నిబంధన మందసం దండులోనికి రాగా ఇశ్రాయేలులందరూ భూమి ప్రతిధ్వనినిచ్చినంతగా గొప్ప కేకలేశారు. భూమి ప్రతిధ్వని అంటే రీసౌండ్ వచ్చేదంతగా, ఒక కేక, ఒక పెద్దగా మాట్లాడినప్పుడు ఎప్పుడు రీసౌండ్ వస్తుంది? పెద్దగా అరిచినప్పుడు కదా. అంత పెద్దగా భూమి ప్రతిధ్వని, ఆ రీసౌండ్, కేక వేశారు. అంతగా సంతోషించారు. మాకు ఇప్పుడు విజయం కలుగుతుంది, దేవుడు మాతో ఉన్నారు, ఆయన సన్నిధి మాతో ఉంది, ఆయన మహిమ మాతో ఉందని వారు ఎంతగానో సంతోషించారు. ఈ యొక్క ప్రతిధ్వని, ఈ యొక్క కేకలు వినినప్పుడు
ఫిలిస్తీన్లు ఈ యొక్క కేకలను యొక్క ప్రతిధ్వని ఉన్నారు ఆ యుద్ధ భూమిలో వినినప్పుడు వాళ్ళు భయపడిపోయారంట. వాళ్ళు ఎలాగ చేశారో తెలుసా? అదే అధ్యాయము 4వ అధ్యాయము 6వ వచనం. ఫిలిస్తీన్లు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేక ఏమని అడిగి యెహోవా నిబంధన మందసం దండులోకి వచ్చునని తెలుసుకొని 7వ వచనం, జడిసి దేవుని దండులోనికి వచ్చునని అనుకొని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగు సంభవింపలేదు, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఈజిప్టులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. వీరు సంతోషిస్తున్నారు ఇశ్రాయేల్ ప్రజలు, వారు భయపడిపోయారు. అయ్యో ఐగుప్తు తెగుళ్ళలో నుంచి తన యొక్క బిడ్డల్ని రక్షించింది ఈయనే కదా. కానీ వాళ్ళు ధైర్యం తెచ్చుకొని మనము వారి మీదకి యుద్ధానికి వెళదాం. మందసం లేనప్పుడు 4,000 మంది చనిపోయారు. వాళ్ళే ప్రశ్నించుకొని వారే ప్రశ్నించుకొని మరలా దేవుని మందసాన్ని ఆ సన్నిధిలోనికి తీసుకొచ్చారు. ఇప్పుడు మరలా యుద్ధం జరుగుతుంది. ఇశ్రాయేల్ ప్రజలకు ఫిలిస్తీన్లకు మరలా యుద్ధం జరుగుతుంది. మనం ఏమనుకుంటామండి? మనం నిజంగా అనుకుంటాం కదా, దేవుడి సన్నిధి అక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు విజయం ఇశ్రాయేల్ ప్రజలదే అనుకుంటాం కదా. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? విజయం ఎవరిది అంటే ఫిలిస్తీన్లది. అంతేకాదు, ఇశ్రాయేల్ ప్రజలు మందసం లేనప్పుడు 4,000 మంది చనిపోయారు. మందసం ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజల దగ్గర సన్నిధి, దేవుడి సన్నిధి ఉన్నప్పుడు 30,000 మంది చనిపోయారు. ఎందుకు జరిగింది ఈ యొక్క పరిస్థితి? బహువధ జరిగింది అని అక్కడ ఉంటుంది. ఒక వచనాన్ని మనం చూద్దామండి. 10వ వచనం మనం చూసినట్లయితే, ఫిలిస్తీన్లు యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ దేరాలకు పరిగెత్తిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలులో 30,000 మంది కాల్బము కూలెను. ఎలాగా? దేవుని మందస్సం ఉన్నప్పుడు 4,000 మంది, మందస్సం దేవుని సన్నిధి వచ్చిన తర్వాత ఎందుకు ఇలా జరిగింది? ఎందుకో తెలుసా? ఇశ్రాయేలీలు దేవుడి సన్నిధి ఉన్న ఆ సన్నిధి యొక్క శక్తిని వారు అనుభవించడానికి వారి యొక్క జీవితం, వారి యొక్క హృదయాలు దేవుడికి దూరంగా ఉండిపోయాయి. అందుకే ఆయన యొక్క సన్నిధి వారి మధ్యలో ఉన్న వారు విజయాన్ని చూడలేకపోయారు. వారి హృదయాలు లోకం వైపు, పాపం వైపు ఉన్నాయి కాబట్టి వారు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనా జీవితం లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ హృదయంలో విగ్రహాల్ని పెట్టుకొని ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సేవింపకుండా, దేవుని మాట వినకుండా, దేవునికి ఇష్టమైన జీవితం జీవించలేదు. కాబట్టి దేవుని సన్నిధి వారి మధ్యలో ఉన్నా కూడా వారు ఆయన యొక్క శక్తిని ఆ యొక్క ఫిలిస్తీన్లకు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు అనుభవించలేకపోయారు కదా. మనము కూడా చాలాసార్లు ప్రార్థన లేమి వల్ల ఇటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం. నీ దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, నీ దేవుడు సన్నిధి ఎంతో గొప్పది, ఆ సన్నిధి నీతోనే నాతోనే ఉంటుంది. కానీ ఆ సన్నిధిని, ఆ శక్తిని, ఆ గొప్ప దేవుడి యొక్క శక్తిని నువ్వు నేను మన జీవితంలో ఎందుకు అనుభవించట్లేదో తెలుసా? మనం ప్రార్థన చేయకపోవడం వల్ల. నువ్వు నేను నిజంగా ప్రార్థన చేస్తే నా జీవితంలో తప్పేమిటి, నువ్వు చేస్తున్న తప్పేమిటి, నువ్వు ఏ విధంగా ఉండాలో దేవుడు మనల్ని సరిచేస్తా ఉంటాడు. దేవుడు మనల్ని ఆయన యొక్క ఆత్మతో మనల్ని నింపుతా ఉంటాడు. మనలో ఉన్న బద్ధకాన్ని, మనలో ఉన్న ద్వేషాన్ని, మనలో ఉన్న కోపాన్ని, ప్రతి దాన్ని, ప్రతి ఒక్క విగ్రహాన్ని దేవుడు తీసేస్తూ ఉంటాడు. కానీ కొన్ని నెలలు, సంవత్సరాల నుంచి నా ప్రార్థన జీవితం దూరం అవడం వల్ల ఆయన సన్నిధి మనతో ఉంటుంది. కానీ నువ్వు నేను దేవుడితో సహవాసం చెయ్యకపోవడం వల్ల ఆయన శక్తి మన జీవితంలో ఏ కార్యం చేయకుండా ఆ శక్తి మనతోనే ఉంటుంది. కాబట్టి ఆ శక్తిని అనుభవించలేని మృతమైన ఒక క్రైస్తవ జీవితాన్ని నువ్వు నేను జీవిస్తా ఉన్నాం. ఎంత భయంకరమైన విషయం కదా, ఎంత భయంకరం. దేవుడే వారితో ఉన్నారు, దేవుడి సన్నిధి వారితో ఉంది, కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ మంది చనిపోయారు. ఇంకా భయంకరమైన వధ జరిగింది అని బైబిల్లో ఎందుకు రాయబడింది? ఎందుకంటే వారి యొక్క హృదయాలు, వారి యొక్క జీవితాలు దూరంగా ఉన్నాయి. వారు విగ్రహారాధన చేస్తున్నారు, వారు వేరే దేవతలకు మొక్కుతున్నారు, దేవుణ్ణి అనుసరింపక దుఃఖంతో ఉన్నారు. కానీ దేవుణ్ణి వాటిని మాత్రం వదిలిపెట్టకుండా ఉన్నారు. అందుకే దేవుని కార్యం జరగల. నా జీవితంలో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు అనేక సార్లు నా శక్తి, నేను గొప్ప దేవుణ్ణి అని నువ్వు మాటతో చెప్తున్నావు, కానీ ఆ గొప్ప దేవుడి కార్యాలు నీ జీవితంలో ఎందుకు జరగట్లేదు? నా జీవితంలో ఎందుకు జరగట్లా? ఆయనకి ఇష్టం లేనివి మన జీవితంలో ఏమున్నాయో మనకి తెలియాలి అంటే నువ్వు ఆయనతో సహవాసం చేయాలి కదా. నువ్వు ప్రార్థనను నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు నిన్ను నువ్వు సరి చేసుకుంటూ దేవుడిలో నువ్వు నేను ఉండాలి కదా. కానీ మన
మన జీవితాలు అలా జరగట్లేదు. మనం ఆ విధంగా మన జీవితాలు లేవు. దేవుడు నీతో నాతోనే మాట్లాడుతున్నారు. దేవుడు మనతోనే ఉంటారు. మనము ఆయన సన్నిధిని అనుభవించాలి అంటే మనలో దేవుడికి విరోధమైన ప్రతి వాటిని మనం దూరం చేసుకోవాలి అంటే నువ్వు దేవుడి సన్నిధిలో కొంత సమయం గడిపితే మనలో ఉన్న ప్రతి ఒక్క చీకటిని దేవుడు దూరం చేసి ఆయన వెలుగుతో, ఆయన యొక్క హృదయంతో నీ హృదయాన్ని, మన జీవితాన్ని నింపుతాడు. అర్థమైంది కదా? మొట్టమొదటిగా దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు, కానీ నువ్వు దేవుడితో సహవాసం చేయాలి. రెండవదిగా మనం చూస్తే ప్రార్థిస్తే దేవుడు నీ పక్షాన నిలబడి కార్యం చేస్తారు. నమ్ముతున్నావా? ప్రార్థిస్తే దేవుడు నీ పక్షాన నిలబడి కార్యం చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలు కొన్ని సంవత్సరాల నుంచి దేవుడికి ప్రార్థన చేయకుండా దేవుడికి విరోధమైన విగ్రహారాధన చేస్తూ దేవుడికి దూరంగా ఉండడం వల్ల దేవుడి సన్నిధి వారి మధ్యలోనికి వచ్చినా కూడా, దేవుడి సన్నిధి వారితో ఉన్నా కూడా ఏం జరిగింది? దేవుడి సన్నిధి వారితో ఉన్నా కూడా ఇంకా ఎక్కువ మంది ఇశ్రాయేలు ప్రజలు చనిపోయారు. 30,000 మంది ఇశ్రాయేలు ప్రజలు చనిపోయారు కదా. అప్పుడు వారు ఏం జరిగింది అంటే, అప్పుడు వారు సమూయేలు దగ్గరకు వచ్చి ఒక మాట అంటారు. మొదటి సమూయేలు 7వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలండి. ఒక్కసారి మనం 7వ అధ్యాయం 7వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలు, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములు త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. మీ హృదయంలో త్రిప్పుకోండి, ఆ యొక్క దూరం చేసుకోండి, ఆ విగ్రహాన్ని దూరం చేసుకోండి. అప్పుడు దేవుడు మీ యొక్క ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. అయ్యో, ఆ మందసం ఉన్నా కూడా ఎంతగానో వధ జరిగిపోయింది, 30,000 మంది చనిపోయారే, దాని నుంచి, ఆ భయం నుంచి దేవుడు విడిపిస్తాడు. ఫిలిస్తీన్ల మీద మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడని చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే 4వ వచనం. అంతటా ఇశ్రాయేలు బయలుదేవతను, అష్టారోతు దేవతను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. ఇది కాదు, మేము యెహోవాను మాత్రమే, మా విగ్రహాలను అన్నిటినీ మేము దూరపరుచుకుంటున్నాం, దేవుణ్ణి మాత్రమే మేము సేవిస్తామని ఆయనని సేవించారు. 6వ అధ్యాయం మనం ఒక్కసారి చూద్దామండి. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొనేరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలు న్యాయం తీర్చుచూ వచ్చెను. అక్కడ ఒప్పుకున్నారు, మేము పాపం చేశాం, దేవుని సన్నిధిలో పాపం చేశాం, ఇన్ని సంవత్సరాలు మేము ప్రార్థన చేయాల, ఇన్ని సంవత్సరాలు మేము ఉపవాసం చేయాల, అందుకే ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నా కూడా మేము ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. దుఃఖంలో, బాధలో, ఆ యొక్క భయంతో మేము జీవించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మేము అన్నిటిని దూరం చేసుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నామని వారు ప్రార్థన చేశారు. చేసినప్పుడు మొదటి సమూయేలు 7వ అధ్యాయము 10వ వచనం, 10వ వచనం మనం చూసినట్లయితే, సమూయేలు దహన బలిని అర్పించుచుండగా ఇశ్రాయేలు ఫిలిస్తీన్లు యుద్ధము చేటికి ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయేరి. చూసారా, ప్రార్థన చేయకుండా ఆ హృదయం దూరంగా ఉన్నప్పుడు 30,000 మంది చనిపోయారు. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసి, ప్రభా మేము పాపాత్ములమయ్యా, మేము తప్పు చేశాము ప్రభా అని వారు ఎప్పుడైతే ఒప్పుకొని ప్రార్థన చేశారో ఫిలిస్తీన్ల మీద దేవుడు ఉరుములు కురిపించి ఆ ఇశ్రాయేలు చేత వారిని తారుమారు చేసేసి ఇశ్రాయేలుకి దేవుడు విజయాన్ని అనుగ్రహించారు. చూసారా, మనము ప్రార్థన చేస్తే, మనము దేవుడితో సహవాసం చేస్తే, మనము ప్రార్థన చేస్తే దేవుడు మన పక్షాన నిలబడి, అయ్యో వారు అనుకున్నారు ఎంతగా ఫిలిస్తీన్లు మమ్మల్ని చంపేశారు, ఎంత వేల మంది చనిపోయారు, కానీ ఫిలిస్తీన్లు అంతగా మేము ఇంకా ఓడించేసేయాలి, వీరిని హతం చేయాలి అని అనుకున్నారేమో. కానీ వీరి పక్షంగా వీరు పశ్చాత్తాపడి ప్రార్థన చేయడం వల్ల ఫిలిస్తీన్లను దేవుడు ఉరుములు పంపించేసి వారిని తారుమారు చేశారు. నా జీవితంలో కూడా నువ్వు ప్రార్థన మీద ఆధారపడతావా? నువ్వు ప్రార్థన చేస్తావా? దేవుడు నీ పక్షాన నిలబడతారు. ఒక మనిషి
ఈ లోకంలో ఒక రికమెండేషన్ తీసుకెళ్తేనే అనేక మంది జాబ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు నువ్వు ఒక రికమెండేషన్కి వెళ్తే నిన్నే ముందుంచుతారే. నిన్నే ఒక వ్యక్తి ఈ లోకంలో విలువైన వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి నుంచి నువ్వు రికమెండేషన్ తీసుకెళ్తేనే నిన్ను ముందుగా నిలబెట్టి నిన్ను సెలెక్ట్ చేస్తారు కదా. అలాంటిది నువ్వు దేవుని మీద ఆధారపడి ప్రభా నువ్వే నా దిక్కయ్యని నువ్వు ప్రతిరోజు నీ జీవితంలో ప్రార్థనకు విలువిస్తే నిన్ను దేవుడు ఎందుకు వదిలేస్తాడు? నీకు విజయాన్ని ఇవ్వకుండా దేవుడు ఎందుకు వదిలేస్తాడు? నువ్వు నిజంగా ప్రార్థన చేయగలిగితే దేవుడే నీ పక్షాన నిలబడి ప్రతి ఒక్క కార్యాన్ని, అయ్యో ఆ జీవితంలో ఆ కార్యం జరగడం అసాధ్యమండి, ఆ జీవితంలో ఈ విధంగా కార్యాలు జరగడం అసాధ్యమండి, వారికి ఏమీ లేదండి, వారు వ్యర్థమండి, వారి జీవితంలో ఏమీ జరగవండి అన్న మాటలను కూడా తారుమారు చేసి దేవుడు కార్యం జరిగిస్తారు. ఫిలిస్తీన్లు మొదటిసారి యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు 4,000 మంది చనిపోయారు. ఫిలిస్తీన్లు రెండోసారి యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు 30,000 మంది చనిపోయారు. అదే విజయం ఇశ్రాయేల్ ప్రజలను హతము చేయాలని ఫిలిస్తీన్లు వచ్చి ఉన్నారేమో, కానీ ఇశ్రాయేల్ ప్రజలు వారి హృదయాలను మార్చుకొని వారి జీవితాల్ని మార్చుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం చేశారు. దేవుడు ఫిలిస్తీన్లని తారుమారు చేసేశారు. ఎవరు? వారు యుద్ధం చేయకముందే వారిని తారుమారు చేసి ఇశ్రాయేలుకి ఫిలిస్తీన్ల మీద విజయాన్ని అనుగ్రహించారు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని నువ్వు పక్కన పెట్టేయకూడదు. నీ పక్షంగా దేవుడు నిలబడతారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక లైట్ దగ్గరికి నువ్వు నేను వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది? మన దగ్గర ఉన్న నీడ దూరం అయిపోతుంది. లైట్ అక్కడ ఉందనుకోండి, మనం చాలా దగ్గరగా వెళ్తా ఉన్నాం, ఏం జరుగుతుంది? మన నీడ చాలా చిన్నగా అయిపోతూ ఉంటుంది కదా. అలాగే నువ్వు నేను వెలుగైన దేవుడి దగ్గరతో సహవాసం చేస్తా ఉన్నప్పుడు ఈ లోకానుసారమైన ఆలోచనలు, ఈ లోకానుసారమైన తలంపులు, ఈ లోకానుసారమైన ఇష్టాలన్నిటినీ దేవుడు తీసివేసి ఆయన జ్ఞానంతో, ఆయన శక్తితో, ఆయన యొక్క గొప్ప కృపతో నిన్ను నింపి ఎలా అయితే ఇశ్రాయేలు పక్షంగా దేవుడు నిలబడ్డాడో నీ పక్షంగా, నా పక్షంగా దేవుడు నిలబడతారండి. అంత గొప్ప ధన్యత ఉంది నా ప్రార్థన జీవితంలో. అంత గొప్ప ధన్యత ఉంది నా ప్రార్థన జీవితంలో. నీ కుటుంబ పక్షంగా, నా కుటుంబం పక్షంగా మన జీవితాల్లో ఏ కార్యం జరగలేదో ఆ కార్యాన్ని ఈ లోకానికి చూపించి నేను వీరి పక్షంగా ఉన్నానని ప్రతి ఒక్కరు సాక్ష్యం చెప్పేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. కానీ నువ్వు నేను ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నీ ప్రార్థన జీవితాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడు కూడా నీ యొక్క ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అనేకమైన ఆశీర్వాదాలు మనం ప్రార్థన ద్వారానే పొందుకోగలం. అనేకమైన ఆశీర్వాదాలు, ఈ లోకానుసారంగా పొందుకోలేని ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనం ప్రార్థన ద్వారానే పొందుకోగలం. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రార్థన శక్తి మీద నీ జీవితాన్ని కట్టుకో. మర్చిపోవద్దు, నీ యొక్క ప్రార్థన శక్తి మీద నీ జీవితాన్ని కట్టుకోవాలి. అయ్యో ప్రార్థన తర్వాత చేయొచ్చులే, ఎన్ని పనులున్నాయో ఈ తర్వాత చేయొచ్చులే, రేపు చేయొచ్చులే, ఎన్ని పనులన్నా ప్రార్థనను పక్కన పెట్టని ఆత్మీయ స్థితి నీకు నాకు రావాలి. మనకి కొన్నిసార్లు చాలా పనులు ఉంటాయి. మనం కొన్నిసార్లు లేటుగా లేవడం వలన, లేటుగా మన దినాన్ని మొదలు పెట్టడం వలన కొన్నిసార్లు ఆ యొక్క రోజు గలిబిలైపోతుంది. ఆ యొక్క రోజు చేయాల్సిన పనులన్నీ గలిబిలైపోతాయి. కానీ ఎంత అయినా కూడా కొన్ని పనులు పక్కన పెట్టినా ఆ రోజు నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన ఆ యొక్క సమయాన్ని పక్కని పెట్టని ఆత్మీయ స్థితి నీకు నాకు ఉండాలి. అదే మన దేవుడు కోరుకుంటా ఉన్నారు. 3 వాక్యాలను మనం చదివి ప్రార్థన చేసుకుందామండి. 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 1 తెస్సలోనికీ 5వ అధ్యాయము 17వ వచనం. ఎడతెరకగా ప్రార్థన చేయుడి. దేవుడే చెప్తున్నారు కదా, ఎడతెగక ప్రార్థన చేయుడి. 2వ వాక్యం కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండడి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలిగిన వారే దాని యందు మెలకువగా ఉండడి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయి వాడెవడో రక్షింపబడును. మన ప్రార్థన శక్తిని మన జీవితాన్ని మనం కట్టుకుందాం. దేవుడు తప్పకుండా మనల్ని మరలా మన పక్షాన, మన కుటుంబ పక్షాన నిలబడి దేవుడు మన జీవితంలో గొప్ప
కార్యాలు చేస్తారు. కానీ మన ప్రార్థన జీవితాన్ని మనము పక్కన పెట్టేయొద్దు. ఇశ్రాయేల్ ప్రజల్లాగా మనం దుఃఖభరితులై ఉండవద్దు. దేవుడు మన పక్షాన నిలబడాలని ఆశిస్తున్నారు కాబట్టి మనము ఆయనతో సహవాసం చేద్దాం. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప సన్నిధి, కాపుదల, భద్రత దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ కార్యాన్ని జరిగించుకోనండి. నీ కృపతో నింపండి దేవా. ఏ శోధన మా జీవితాల్లో అధికారం ఉండకూడదు దేవా. పరిశుద్ధాత్మ దేవా, ప్రతిరోజు తండ్రి నీ సన్నిధిలో కొంత సమయం గడిపే గొప్ప ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించండి తండ్రి. నువ్వు ఎప్పుడు మాతోనే ఉంటావు దేవా, కానీ నీ సన్నిధిని అనుభవించే గొప్ప ఆత్మీయ స్థితి, ఆ ప్రార్థన ఆత్మ మా అందరికీ అనుగ్రహించండి. సర్వశక్తిమంతుడా, నీ కార్యాన్ని జరిగించుకోనండి దేవా. నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మ దేవా. నీ గొప్ప కార్యంతో నింపి నీ నామాన్ని మహిమపరచుకోనండి. యేసయ్యా, ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారో తండ్రి, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభా అని అడుగుతూ ఉన్నారో తండ్రి, సర్వశక్తిమంతుడా, ప్రతి ఒక్కరూ మరలా తన జీవితాన్ని ప్రార్థనా శక్తితో వాళ్ళ జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం దయచేయండి. నువ్వు కార్యం జరిగించుదేవా. నీ నామాన్ని మహిమపరచుకో సర్వశక్తిమంతుడా. నువ్వు సహాయంను దయచేయండి. పరిశుద్ధాత్మదేవా, నిలబెట్టండి, బలపరచండి, కార్యం జరిగించండి. నీ నామం మహిమార్థము తోడేయండి, నడిపించండి. యేసయ్యా, నీ కృపను అనుగ్రహించు దేవా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా ఇంకా ఊపిరిగా మా ప్రార్థన, మా జీవితంలో ప్రార్థన ఉండడానికి సహాయం దయచేయండి. నీ కృపను అనుగ్రహించు దేవా. కార్యం జరిగించు దేవా. నీ నామాన్ని మహిమపరచుకో దేవా. తోడేయండి, నడిపించు దేవా. తండ్రి, నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. నీ కృపతో నింపినందుకు వందనాలు. నీ కార్యాన్ని జరిగించు దేవా. నీ నామం మహిమార్థము సహాయం దయచేయండి, ఆశీర్వదించండి, తోడే ఉండి నడిపించండి. ఏ శోధన మా జీవితాల్లో అధికారం లేకుండా ప్రతిరోజు ప్రార్థన చేయడానికి సహాయం దయచేయ. నీ గొప్ప కృపను అనుగ్రహించయ్య. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదా, ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు, ఈ యొక్క ప్రార్థన యొక్క జీవితాన్ని, ప్రార్థన శక్తిని మరలా నీ జీవితంలో కట్టుకో. దేవుడు నీ కుటుంబ పక్షంగా, మన కుటుంబ పక్షాలుగా దేవుడు నిలబడాలని ఆశిస్తున్నారు కాబట్టి ఆయన కార్యాలు చేస్తారు. దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.